Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss reporting questions. So in the previous video we discussed direct and indirect speech rules and some of the examples. And coming to in this video we are going to discuss the questions which is mentioned from in direct speech. ఇందులో క్వశ్చన్ ఫామ్ లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో వెన్ వి చేంజ్ ఎ క్వశ్చన్ ఇన్ టు ద ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చేయాలి అంటే వి యూజ్ ఎ రిపోర్టింగ్ వర్క్ లైక్ ఆస్క్, క్వశ్చన్, ఎంక్వైర్, వాంట్ టు నో, వండర్. అంటే మనం డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి సెంటెన్స్ ని మారుస్తున్నప్పుడు ఇలాంటి వాటిని ఏంటి వర్బ్స్ లైక్ ఆస్క్ కానీ క్వశ్చన్, ఎంక్వైర్, వాంట్ టు నో, వండర్ ఇలాంటి వర్బ్స్ ని మనం యూజ్ చేయాలి. అంతేకాకుండా రూల్ నెంబర్ 2, ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు స్టేట్మెంట్స్. సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న క్వశ్చన్స్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో చేంజ్ చేస్తున్నప్పుడు వాటిని స్టేట్మెంట్స్ గా మార్చాలి. చేంజ్ చేస్తున్నప్పుడు వాటిని స్టేట్మెంట్స్ గా మార్చాలి, అంతేగాని మళ్ళీ క్వశ్చన్ ఫామ్ లో రాయకూడదు. కమింగ్ టు రూల్ నెంబర్ 3, there are two types of questions. One is yes or no type question and another one is information questions. Nothing but WH word questions. అంటే మన క్వశ్చన్స్ లో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ఈ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతాయి అంటే ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మోడల్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మోడల్ వర్బ్స్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. అండ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ క్వశ్చన్స్ ఏమంటాము అంటే WH వర్డ్ క్వశ్చన్స్ అంటాం. ఏమంటాము WH వర్డ్ క్వశ్చన్స్. కమింగ్ టు రూల్ నెంబర్ 4, WH word questions. So these are information seeking questions. WH word questions ఏమంటాము అంటే information seeking questions అంటాం. When these information seeking questions are reported, the question words are used as conjunction. అంటే WH words ని మళ్ళీ ఏం చేస్తాం మనము అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో కంజంక్షన్స్ లాగా యూజ్ చేస్తాము. రైట్, లెట్ us start with example. First example, a visitor said to me, are there any places worth seeing in Warangal? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, a visitor said to me అంటే ఇక్కడ see, a visitor సెట్ టు మీ అనేది ఏమవుతుంది ఇందులో అంటే ఆస్క్డ్ అవుతుంది. విజిటర్ ఆస్క్డ్ మీ. సో ఇక్కడ వీ హ్యావ్ టు రిమూవ్ ఒమిట్ ద కామా యాజ్ వెల్ యాజ్ కొటేషన్ మార్క్స్. సో సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయింది ఇక్కడ ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ అనేది అంటే ఆక్సిలరీతో స్టార్ట్ అయింది. సో ఆక్సిలరీతో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇఫ్ ఆర్ వెదర్ కానీ ఎఫ్ ని కానీ యూజ్ చేయాలి. సో వీ విల్ యూజ్ వెదర్. ఏ విజిటర్ ఆస్క్డ్ మీ వెదర్. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ని ముందుగా తీసుకోవాలి, ఇక్కడ ఆక్సిలరీని ముందుగా తీసుకోకూడదు. వెదర్ దేర్. సో సింపుల్ ప్రెసెంట్ లో ఉన్న ఆక్సిలరీ ఏదైతే ఉందో అది ఏమవుతుంది వర్గా మారుతుంది, అంటే సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. వెదర్ దేర్ వర్ ఎనీ ప్లేసెస్ వర్త్ సీయింగ్ ఇన్ వరంగల్. వర్త్ సీయింగ్ ఇన్ వరంగల్. సో దీని తర్వాత ఫుల్ స్టాప్ రావాలి, ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది కదా అని మళ్ళీ ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ఓన్లీ వీ హ్యావ్ టు స్టాప్ విత్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ మార్క్. A visitor asked me whether there were any places worth seeing in Warangal. And coming to second one, mother said to son, when will you have your breakfast? Premichadu, mother said to son. Right, mother asked her son. Mother asked her son. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే WH వర్డ్ తో క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి మళ్ళీ ఇది కంజంక్షన్ లాగా యూజ్ చేయాలి. వెన్ మదర్ ఆస్క్డ్ హర్ సన్ వెన్ విల్ యూ. సో విల్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది, యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ ని ఫస్ట్ తీసుకోవాలి. ఈ ప్రొనౌన్ యు అనే ప్రొనౌన్ ఏమవుతుంది హీగా మారుతుంది. సో విల్ అనే మోడల్ వర్బ్ వుడ్ గా మారుతుంది. వెన్ హీ వుడ్ హ్యావ్. మళ్ళీ ఇక్కడ యువర్ అనేది ఏమవుతుంది హిజ్ గా మారుతుంది. వెన్ హీ వుడ్ హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని అంటే క్వశ్చన్ సెంటెన్స్ ని రైట్ స్టేట్మెంట్ ఆర్డర్ లోకి చేంజ్ చేస్తాం. కమింగ్ టు థర్డ్ వన్, the shopkeeper said to the customer, shall I show you the latest model? So మళ్ళీ ఇక్కడ the shopkeeper said to అనేది ఏమవుతుంది మళ్ళీ అంటే ఆస్క్డ్ గా మారుతుంది. ఆస్క్డ్ ద కస్టమర్ షెల్ ఐ. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వెదర్ రావాలి. రైట్, ఎందుకంటే ఆక్సిలరీతో స్టార్ట్ అయింది కాబట్టి వెదర్ ని వాడాలి. మళ్ళీ దెన్ సబ్జెక్ట్ వెదర్ హీ షెల్ అనేది షుడ్ గా మారుతుంది. వెదర్ హీ షుడ్ షో యు అనేది ఏమవుతుంది మళ్ళీ హిజ్ గా మారుతుంది. వెదర్ హీ షుడ్ షో హిజ్ లేటెస్ట్ మోడల్. రైట్, కమింగ్ టు ఫోర్త్ వన్, ఐ సెడ్ టు ద షాప్ అసిస్టెంట్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ డ్రెస్. ఏమిచ్చారు ఇక్కడ ఐ ఆస్క్డ్ అనాలి. ఏమనాలి ఇక్కడ ఐ ఆస్క్డ్ ద షాప్ అసిస్టెంట్
మళ్ళీ WH వచ్చింది కాబట్టి వాట్. సో మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. వాట్ ద ప్రైస్ ఆఫ్ దిస్ అనేది దట్ గా మారుతుంది. వాట్ ద ప్రైస్ ఆఫ్ దట్ డ్రెస్ వాజ్ అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇక్కడ ఈజ్ ఆక్సిలరీ ఏదైతే ఉందో ఇక్కడ మనం లాస్ట్ కి యాడ్ చేసాము. వాట్ ద ప్రైస్ ఆఫ్ దట్ డ్రెస్ వాజ్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఏ క్లాస్మేట్ సెడ్ టు మీ ఈజ్ యువర్ ఫాదర్ ఏ బిజినెస్ మ్యాన్. మళ్ళీ ఈజ్ అనే ఆక్సిలరీతో స్టార్ట్ అయింది. సో దీన్ని ఏ విధంగా రాయాలి అంటే ఏ క్లాస్మేట్ సెడ్ టు మీ అంటే ఆస్క్డ్ మీ. ఏ క్లాస్మేట్ ఆస్క్డ్ మీ. సో ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ని ఫస్ట్ తీసుకోవాలి. రైట్, ఈజ్ యువర్ ఫాదర్ అన్నాడు. రైట్, వెదర్ యువర్ అంటే ఎవరు, ఇక్కడ మీ నేనే కాబట్టి వెదర్ మై ఫాదర్ ఈజ్ అనేది ఏ విధంగా మారుతుంది, సింపుల్ పాస్ట్ లోకి మారుతుంది, వాజ్ అవుతుంది. వెదర్ మై ఫాదర్ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్. రైట్, ఈ విధంగా సెంటెన్స్ ని స్టేట్మెంట్ క్వశ్చన్ నుంచి స్టేట్మెంట్ లోకి చేంజ్ చేయాలి. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, హారిక సెడ్ టు హర్ ఫ్రెండ్ విల్ యూ కమ్ టు మై హోమ్ టుమారో. రైట్, ఇక్కడ మళ్ళీ హారిక సెడ్ టు ఏమవుతుంది, ఆస్క్డ్ అవుతుంది. హారిక ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ విల్ అంటే ఆక్సిలరీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సో ఆక్సిలరీకి ఏం చేయాలి, వెదర్ ని వాడాలి. వెదర్ యు అంటే ఏమవుతుంది, హీగా మారుతుంది. వెదర్ హీ విల్ అనేది వుడ్, వెదర్ హీ వుడ్ కమ్ టు మై అంటే ఏమవుతుంది, హీస్ గా మారుతుంది. హోమ్ టుమారో అనేది ఏమవుతుంది, ద ఫాలోయింగ్ డే గా మారుతుంది. టుమారోని మనం ద ఫాలోయింగ్ డే అని రాయాలి. కమింగ్ టు ఎయిత్ వన్, ద ప్యాసింజర్ సెడ్ టు ద డ్రైవర్ డస్ ద బస్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్. ద ప్యాసింజర్ సెడ్ టు అంటే ఏమవుతుంది, ఇది ఆస్క్డ్ అవుతుంది. ఏమవుతుంది, ఆస్క్డ్ ద డ్రైవర్. ప్యాసింజర్ ఆస్క్డ్ ద డ్రైవర్ డస్ ద బస్ స్టాప్ అంటే సబ్జెక్ట్ ని ముందుగా తీసుకోవాలి. ద బస్. సో డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మనం సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ చేసినప్పుడు ఎలాంటి ఆక్సిలరీ అనేది రాదు. సో ఏమవుతుంది, V2 ని వాడతాం మనం. సో ఆక్సిలరీని వాడకుండా V2 ని స్టాప్డ్ గా మారుతుంది. ద బస్ స్టాప్డ్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఈ విధంగా రాయాలి. రైట్, కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, ఏ గర్ల్ సెడ్ టు ద ప్రిన్సిపల్ డు ఐ నీడ్ టు బి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. ఏ గర్ల్ సెడ్ టు అనేది ఏమవుతుంది అంటే ఆస్క్డ్ గా మారుతుంది. గర్ల్ ఆస్క్డ్ ద ప్రిన్సిపల్ డు ఐ నీడ్. సో ఇక్కడ ఆక్సిలరీ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, వెదర్ తీసుకోవాలి. రైట్, వెదర్. సో ఇక్కడ కూడా ద ప్యాసింజర్ ఆస్క్డ్ ద డ్రైవర్, వెదర్ రావాలి ఇక్కడ. వెదర్ ఐ నీడ్ టు బి అంటే షీ, ఇక్కడ ఏమవుతుంది షీ. సో డూ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మళ్ళీ సింపుల్ పాస్ట్ లోకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నీడ్ అనేది నీడెడ్ గా మారుతుంది. ఎందుకంటే సింపుల్ పాస్ట్ లో ఇలాంటి ఆక్సిలరీ రాదు. సో డైరెక్ట్ గా V2 ని వాడాలి. వెదర్ షీ నీడెడ్ టు బి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ టు బికమ్ an IAS ఆఫీసర్. ఈ విధంగా మారుతుంది. A girl asked the principal whether she needed to be a post graduate to become an IAS officer. రైట్, ఇక్కడ కూడా వెదర్ అనేది మిస్ అయింది, అది రాయండి. రైట్, కమింగ్ టు నైన్త్ వన్, ఫాదర్ సెడ్ టు హిస్ డాటర్ హూ టీచెస్ యూ ఇంగ్లీష్ అనిత. ఫాదర్ సెడ్ టు అంటే మళ్ళీ ఆస్క్డ్ అవుతుంది. ఫాదర్ ఆస్క్డ్ హిజ్ డాటర్. రైట్, WH వచ్చింది. సో WH వచ్చినప్పుడు మనం WH ని వాడాలి. హూ. రైట్, హూ టీచెస్ యూ అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. రైట్, టీచెస్ యూ. రైట్, హూ టాట్ యూ. రైట్, హూ టాట్ హర్ ఇంగ్లీష్. రైట్, హూ టాట్ హర్ ఇంగ్లీష్ అనిత. రైట్, ఈ విధంగా మారుతుంది. లేదా ఇక్కడ మళ్ళీ అనిత హూ టాట్ ఇంగ్లీష్ రైట్ అని కూడా అడగచ్చు. అనిత హూ టాట్ ఇంగ్లీష్. రైట్, సో హర్ అవసరం లేదు, హూ టీచెస్ యూ అన్నాడు కాబట్టి హూ టాట్ ఇంగ్లీష్ అనిత అని అడగొచ్చు. లేదా అనిత హూ టాట్ ఇంగ్లీష్ అని కూడా మనం అడగొచ్చు. కమింగ్ టు 10th వన్, టీచర్ సెడ్ టు కవిత వాట్ డస్ ద కరప్షన్ మీన్. టీచర్ ఆస్క్డ్ కవిత
మళ్ళీ డబ్ల్యూహెచ్ తో వచ్చింది కాబట్టి దాన్ని మనం కంజంక్షన్ గా వాడాలి. వాట్ డస్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సో దీన్ని మనం సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సో సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి అంటే సింపుల్ పాస్ట్ లో ఎలాంటి రైట్ ఆక్సిలరీ ఉండదు. సో వాట్ ద వర్డ్ కరప్షన్. సో డైరెక్ట్ మీన్ అనేది వర్బ్ కాబట్టి దీన్ని మనం V2 గా మార్చాలి. వాట్ ద కరప్షన్ మీన్ట్. రైట్ ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ నుంచి సింపుల్ పాస్ట్ లోకి మార్స్తాం రిపోర్టెడ్ స్పీచ్ ని. రైట్ క్వశ్చన్ ఫామ్ లో ఉన్నట్టయితే క్వశ్చన్ ఫామ్ లో ఉన్న సెంటెన్సెస్ ని మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ లోకి మార్చాలి. ఈ రూల్స్ మనం గుర్తుంచుకోవాలి. సో రిపోర్టింగ్ వర్బ్స్ కి ఏం వాడాలి క్వశ్చన్ ఫామ్ లో అంటే రైట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తున్నప్పుడు ఆస్క్ కానీ క్వశ్చన్ కానీ ఎంక్వైర్, వాంట్ టు నో, వండర్. సో ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏం చేయాలి, మనం డైరెక్ట్ స్టేట్మెంట్ లోకి మార్చాలి. సో క్వశ్చన్స్ ఆర్ 2 టైప్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, రైట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఆక్సిలరీ ఆర్ మోడల్ తో స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ ని వాడాలి. ఒకవేళ సెంటెన్స్ లో 2 ఆప్షన్స్ ఉన్నట్టయితే మనం ఓన్లీ వెదర్ ని మాత్రమే వాడాలి. రైట్ అండ్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ తో వచ్చినప్పుడు దాన్ని డబ్ల్యూహెచ్ వర్డ్ ని కంపల్సరీగా వాడాలి. దాన్ని కంజంక్షన్స్ లాగా మనం యూజ్ చేయాలి సెంటెన్స్ లో. రైట్ దిస్ ఈస్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఆల్.